నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 16 ఆగస్టు 2025న ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా కేంద్రాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడి దివ్య అవతార దినోత్సవం. అందరూ పాల్గొనమని హృదయపూర్వకంగా ఆహ్వానించిన ఇస్కాన్ సభ్యులు. ఫ్రీ బస్సు పథకం ఆటో కార్మికులకు పెనుశాపం. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. సిఐటియు డిమాండ్. మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించండి. తిరుపతి నగరంలోని ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలి. అధికారులను పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని రామచంద్ర పుష్కరిణి, పట్నాలు వీధి, గిరిపురం, జ్యోతి థియేటర్ కూడలి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, ప్రజా ఫిర్యాదులను కార్పొరేటర్ రేవతి అధికారులతో కలిసి పరిశీలించారు. గురువారం ఉదయం నగరంలోని రామచంద్ర పుష్కరిణి, పట్నూలు వీధి, గిరిపురం, జ్యోతి థియేటర్ కూడలి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, ప్రజా ఫిర్యాదులను కార్పొరేటర్ రేవతి అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ఎస్వీయు తారక రామ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. పట్నూలు వీధిలోని కూరగాయల మార్కెట్ అపరిశుభ్రంగా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంటికి చెత్త వాహనం ఏ సమయంలో వస్తుంది, నీరు సక్రమంగా సరఫరా అవుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి వ్యాపార సముదాయాల నుండి ఒక ప్రణాళిక ప్రకారం తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని అన్నారు. వాహనాలు ఒకే సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేలా చూడాలన్నారు. పట్నూలు వీధిలోని మార్కెట్ను శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పట్నూలు వీధిలో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేసి వ్యర్థాలు తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్వీయు క్రీడా మైదానంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు అన్ని పక్కాగా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు మధు, మహేష్, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడి దివ్య అవతార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 16 ఆగస్టు 2025న 1000కి పైగా కేంద్రాలలో ఆనందంగా జరుపుకుంటున్నారని ఇస్కాన్ సభ్యులు పేర్కొన్నారు. ఇస్కాన్ తిరుపతి శ్రీ రాధా గోవిందజీ లోటస్ టెంపుల్లో ఈ ఉత్సవం 3 రోజుల పాటు అంటే 15, 16, 17వ తేదీలలో భక్తులకు గొప్ప భక్తి, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిర్వహించబడుతుందని, అందరూ పాల్గొనమని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. సో ఈ జన్మాష్టమిని చక్కగా వైభవితంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ వారి యొక్క విజ్ఞప్తి మేరకు పాసులు, ఇన్విటేషన్స్ ఈసారి జరగలేదు. ఈ చాలా కోఆర్డినేషన్, చాలా చక్కటి సమన్వయం చేసుకుంటూ టీటీడీ అఫీషియల్స్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇక ఫైర్, తర్వాత మెడికల్ సర్వీస్ అన్నీ కూడా చాలా చక్కగా సమన్వయం చేసుకొని చక్కగా సహకారం అందిస్తున్నారు. సో ఇలాంటి సహకారంతో పాటు అందరు ప్రజలు కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని సజావుగా జరిపే విధంగా మనం జరుపుకుందాం. 16వ తేదీ ఆదివాస పూజ మహోత్సవం, 15వ తేదీ, 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఉదయం ప్రతి కార్యక్రమం కూడా ఉదయం మంగళహారతి 4:30 4 గంటల పరిశ్రమతో ప్రారంభమై మంగళహారతితో పాటు నరసింహ కీర్తన, తులసి కీర్తన మరియు శిక్షాష్టకం ప్రార్థనలు మరియు నామజపం మరియు వైభవపేతమైనటువంటి శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసంఖ్య గిరిరాజు యొక్క దర్శనం మరియు చక్కటి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినందుకు రకరకాల ప్రశ్నలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మన యొక్క టీటీడీ వినాయక గ్రౌండ్స్లో స్టేజ్ కార్యక్రమాలు కావచ్చు, చక్కటి వచ్చిన వారు భవన్ యొక్క లీలలకు సంబంధించినటువంటి కటౌట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందే దిశలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో తిరుపతి దేవస్థానం యొక్క అధికారుల యొక్క చక్కటి సహకారం మరియు మున్సిపల్ సిబ్బంది యొక్క సహకారం మరియు ముఖ్యంగా పోలీస్ శాఖ వారి యొక్క సహనం ఎంతో చక్కగా ఉంది, ఎంతగానో ప్రశంసిస్తున్నాం. సో అదేవిధంగా 17వ తేదీ శ్రీల ప్రభుపాల వారి యొక్క 129వ వ్యాస పూజ మహోత్సవం, జన్మాష్టమి మరుసటి రోజే మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాల యొక్క వ్యాస పూజ మహోత్సవం జరుగుతుంది.
అది ఆ రోజు ఉదయం 11 గంటలకి అభిషేక కార్యక్రమం. మరి శిల ప్రభుపాద వారు ప్రపంచానికి ఏమి ఇచ్చారు, ఏ విధంగా మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక విలువల్ని వాళ్ళు ప్రచారం చేసి ప్రజల యొక్క జీవన విధానంలో చక్కటి సన్మార్గాన్ని చూపించారు అని వాళ్ళని కీర్తించే రోజు అది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం, అంటే 17 సాయంత్రం మన యొక్క ఇస్కాన్ తిరుపతి యూత్ ఫోరం ద్వారా ఒక చక్కటి వినూత్నమైనటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ పిల్లల్ని కూడా ఈ కార్యక్రమం పిలుచుకోనండి. అభయ ఉత్సవం అని చెప్పేసి వెరీ వెరీ వండర్ఫుల్ ఎపిసోడ్, చాలా చక్కటి కార్యక్రమం అది. మీరు ఆ కార్యక్రమం చూసి మీరు స్ఫూర్తిని పొంది మన యొక్క యువతని ప్రత్యేకించి దురాలతో చాలామంది సతమతమవుతున్నారు. ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమం అది. 17వ తేదీ సాయంత్రం అభయోత్సవం. అక్కడ ర్యాలీ కాదు, స్టేజ్ మీద నైతిక విలువలు వాటికి సంబంధించినటువంటి డ్రమాటిక్ ఇవన్నీ కూడా చాలా చక్కగా. సో భగవంతుని యొక్క భగవంతుని ఆవిర్భవించిన తిథి కాబట్టి దేవాలయ శ్రీకృష్ణ భగవానుడు అవతరించింది ఎంతో ప్రేమతో మనకు భౌతికతని మరియు భావతని ఇచ్చి వెళ్ళారు. కలియుగంలో ప్రధాన శత్రువు ఏంటంటే అజ్ఞానం. ఈ తొలగిపోవాలంటే ఈ భగవద్గీత భౌతిక గ్రంథాలు కూడా లభ్యమవుతున్నాయి మన మందిరంలోనూ, మన తర్వాత టీడీ గ్రౌండ్స్లో మనకు లభ్యమవుతుంది. మన శిల ప్రభువు తెలియజేశారు, ఇస్కాన్ ఈజ్ మై బాడీ, బీబీటీ ఈజ్ మై హార్ట్ అండ్ బీటీజీ అంటే మాసపత్రిక ఉంది కదా మన తిరుమల దేవస్థానం వారి యొక్క సప్తగిరి ఏ విధంగా ఉందో ఈ పుస్తకాలు కూడా లభ్యమవుతుంది. ఈ విధంగా భగవంతుని యొక్క అవతరణ ఉద్దేశం అంటే కలియుగంలో ఉన్న ప్రజల యొక్క అజ్ఞానం తొలగించడం కోసం ఈ గ్రంథాలు ఇచ్చారు. వాటిని స్వామి దర్శనంతో పాటు చక్కటి ప్రసారపరచడం జరిగింది. ఈ పుస్తకాలు తీసుకొని వెళ్ళి వారి జీవితాన్ని పరిపూర్ణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వ ఫ్రీ బస్ పథకం ఆటో డ్రైవర్లకు మరణ శాసనంగా మారుతున్నదని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ ఫ్రీ బస్ పథకం ఆటో డ్రైవర్లకు మరణ శాసనంగా మారుతుందని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిపిఎం అనుబంధ సంస్థ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి సిఐటియు నాయకులు జయచంద్ర, వేణుగోపాల్, బుజ్జమ్మ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని రేపు 15వ తేదీ నుంచి ప్రవేశపెట్టబోతా ఉంది. అయితే ఇది మంచి విషయమే, మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఒక సంవత్సరం తర్వాత అయినా మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశించడం మంచిదే అని మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అయితే అదే సేమ్ టైంలో పొద్దు ఆటో డ్రైవర్ల పట్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఆటో డ్రైవర్లకు దీనివల్ల వాళ్ళ ఉపాధి దెబ్బతినే విధంగా కనబడతా ఉంది. ఇప్పటికీ ఓలా, ఊబరు ఇట్లా ర్యాపిడో అనేక యాప్లు రావడం ద్వారా ఈ పొద్దు ఆటో డ్రైవర్కు కనీసమైనటువంటి గిట్టుబాటు ధర కూడా దొరికే పరిస్థితిలో కనిపించడం లేదు. మొత్తం కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఆటో డ్రైవర్ల కుటుంబాలు మొత్తం వీధులు పడే విధంగా ఉంది పరిస్థితి కనబడతా ఉంది. దీనికి తోడుగా నూతన క్రిమినల్ చట్టాలను తీసుకురావడం, ఆ నూతన క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చి దాని ద్వారా ఒక డ్రైవర్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ తెలుసో తెలియకో చేస్తే దాని ద్వారా దాదాపు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు జైలు పంపించే దానికోసం ఈరోజు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు వెంటనే రద్దు చేయాలి, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ఫ్రీ బస్ ద్వారా ఏదైతే ఉందో ఉపాధి దెబ్బతినే అవకాశం ఆటో డ్రైవర్లకు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ కూడా ఏ విధంగా ఆదుకుంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. వాళ్ళందరికీ కూడా గతంలో ఏ విధంగా వాహన మిత్ర డబ్బులు వేస్తున్నారో ఆ విధంగా తిరిగి ఆటో డ్రైవర్లు కూడా ప్రతి సంవత్సరం వాహన మిత్ర డబ్బులు వేయాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పనని ఫ్రీ బస్సు పథకాన్ని సిఐటియుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆటో కార్మికులందరూ కూడా ఈరోజు ఈ ఫ్రీ బస్సు పథకం ద్వారా చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ఈ పీజీలు, డిగ్రీలు చేసుకొని వాళ్ళకందరికీ ఉద్యోగాలు రాకపోవడం ఫలితంగా ఈరోజు ఆటో తోలుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది. ఆటో కార్మికులందరికీ కూడా యువకాలంలో ఒక పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాడు మంత్రి నారా లోకేష్ గారు. అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి హామీలన్నీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పిన ఈరోజు సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఫ్రీ బస్సు పథకం ద్వారా ఆటో కార్మికులందరూ కూడా ఉరితాలుగా మిగిలాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలను అమలు చేయమని చెప్తా ఉన్నాం. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి అంటా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఆర్టీఏలు ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి పన్నులన్నీ వేస్తూ ఉన్నారు. ఆ పన్నులు రద్దు చేయాలని చెప్పిన ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డుతో పాటు వీళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. 25,000 రూపాయలు డబ్బులు ఇస్తాం ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి. నెలకు సంవత్సరానికి 25,000 రూపాయలు హామీ ఇచ్చినారు. ఆ 25,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇది కనుక సమస్య పరిష్కారం కాకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తిరుపతి నగరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేకే లేఅవుట్, పెద్దకాపు వీధి తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. బీజేపీ కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేకే లేఅవుట్, పెద్దకాపు వీధి తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు దేశంలోని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని మన ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 15 ఆగస్టు వేడుకలు దేశంలోని వాడవాడల అత్యంత దేశభక్తితో కన్నుల పండుగగా జరగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, గుండాల గోపీనాథ్, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్లోగను హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద 13వ తారీఖు నుండి 15వ తారీఖు 3 రోజులు జాతీయ జెండాను ఎగరేసి జాతి యొక్క ఇంటిగ్రేషన్ తెలపాలని ప్రజల పిలుపు మేరకు ఈరోజు కోటకొమ్మిదిలో మా వార్డు ఏరియాలో ఈరోజు ఇంటింటికి జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సందేశంగా తీసుకొని ప్రతి ఇంటికి జాతీయ జెండాను ఎగరేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ప్రజలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని సాయినాథ్ నగర్లో ఉన్న మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో వేడుకగా భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని గురువారం 10,000 మంది విద్యార్థులతో 4 కిలోమీటర్ల దూరం నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. 300 మీటర్ల పొడవుతో 3 రంగుల ఖద్దరు వస్త్రంతో తయారు చేసిన భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జాతీయ ఐక్యమత్యానికి, స్వాతంత్ర సమరానికి, స్వాతంత్ర యోధుల విజయ పోరాటానికి చిహ్నమైన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. డాక్టర్ మోహన్ బాబు మంచు విష్ణు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగరాజ రామారావు, రిజిస్ట్రార్ డాక్టర్ సారథి, చిత్రనాయకుడు శివబాలాజీ ర్యాలీకి ముందుగా నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా భారతీయులంతా స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నట్లు మోహన్ బాబు తెలిపారు. 3 రంగుల జెండా నీడలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం అగ్రస్థానంలో చేరుకుంటుందనడంలో సందేహం లేదన్నారు. మన పూర్వీకులు సాధించిన స్వాతంత్రాన్ని మన యువతకు అందించారని ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు అన్నారు. విద్యార్థులు గొప్ప విజ్ఞానవంతులై అనుభవిస్తూ భావితరాలకు అందించాలని విష్ణు పిలుపునిచ్చారు. భారతదేశం మన కన్న తల్లి. మన కన్న తల్లిదండ్రుల్ని ఎలా గౌరవిస్తాము, ఎలా పూజిస్తాము, అలాగే మన భారతదేశాన్ని, భారత మాతను పూజించాలి. వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్ వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి. మనది పవిత్రమైనటువంటి భూమి, మామూలు భూమి కాదు, ఇది గొప్ప కాదు. మన భారతదేశం భూభాగం చాలా గొప్ప పవిత్రమైనటువంటి భూమి. అటువంటి భూమిలో మనం పుట్టినందుకు గర్వించాలి. మన భారత ప్రధాని మోడీ గారు ఈ అద్భుతాన్ని అందరికీ చెప్పాడు. ఏమని, ఇంటింటికి ఒక్కొక్క ఇంటి మీద మన భారతదేశం, మన జెండా ఉండాలి. అప్పుడే మనం భారతీయులం తెలుస్తుంది. గర్వించాలి. ఎస్ వీఆర్ ఇండియన్స్ అని. ఈ నినాదం చాలా మంచిది. ఆగస్టు 15వ తారీఖు వచ్చింది, ఆ రోజునే గుర్తుపెట్టుకోవడం కాదు. ఎవ్రీ డే వీ మస్ట్ రిమెంబర్ అవర్ పేరెంట్స్, అవర్ ల్యాండ్, భూమి, భారతదేశాన్ని. కాబట్టి ఇది పవిత్రమైన రోజు. రేపు అందరికీ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్ర్యం, ఇది మీకు తెలుసు. నిజమైన స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు జనవరి 26. భారతదేశానికి ఈరోజు 1947. 47కి అంటే 52కి దర్ ఇస్ లాట్ ఆఫ్ ఆ మధ్య గ్యాప్. రాజ్యాంగాన్ని రాసుకోవడం, అది చేయడం, ఇది చేయడం ఇదంతా జరిగింది. ఇది ఫైనలీ వీ ఫీల్ ప్రౌడ్. మా విద్యానికేతన్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు అందరూ, ప్రతి ఒక్కరూ ఈ రోజున ఉదయం దాదాపు ఒక 4 కిలోమీటర్స్ బై వాక్ చెప్పి వాళ్ళ భారతదేశం మీద ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళు ప్రదర్శించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్
సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకునింది. అండ్ యాక్చువల్గా వాళ్ళు తీసుకోకపోయినా ప్రతి భారతీయుడు ఈ ప్రోగ్రామ్ చేయాలి. ఒక్క ఆగస్ట్ 15th అనే కాదు, బట్ ఎవ్రీ టైం మనం ప్రతిరోజు భారతీయులుగా గర్వించాలి. అండ్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. అండ్ ఇప్పుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ మన ఇంటి బయట కానీ మన ఆఫీసుల పైన కానీ మనం హాయిస్ట్ చేసే రూల్స్ రిలాక్స్ అయ్యాయి. అవి అందరూ తెలుసుకొని మనం అందరం ప్రౌడ్గా మన ఇంటి ముందు కూడా మన ఇంటి పైన కూడా మన ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ మనం అందరం కష్టపడి మనం అందరం కొలాబరేటివ్గా చేస్తే కానీ మన దేశం ముందుకెళ్ళదు. చిన్న చిన్న విషయాల్లో ఒక క్రికెట్ మ్యాచ్లోనే కాదు, ఒలింపిక్స్లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడే కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన చేతుల్లో ఉంది. తినేసి చెత్త కింద పడేయకూడదు. అక్కడి నుంచి మొదలవుద్ది దేశభక్తి. దేశభక్తి అనేది పెద్దలకి గౌరవం ఇచ్చే దాంట్లోనూ మనం నడవడిక ఎలా ఉంటుందో భారతదేశం దాటి బయటకు వెళ్ళినప్పుడు కూడా అవన్నీ కౌంట్ అవుతుంది దేశభక్తి పైన. ఆగస్ట్ 15th మనం అందరం మర్చిపోకూడదు. ఎంతమంది త్యాగం చేస్తే కానీ మనం అందరం ఈ స్టేజ్లో ఈ ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం నమస్కరించి ఈరోజు వాళ్ళని గుర్తించాలి. ఎంతోమంది సుప్రీం సాక్రిఫైస్ కూడా చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. వీ షుడ్ బీ ప్రౌడ్. వీఆర్ ఇండియన్స్. ఎవ్రీ డ్రాప్ ఇన్ అవర్ ఆఫ్ బ్లడ్ ఇన్ అవర్ బాడీ షుడ్ బీ ప్రౌడ్ దట్ వీఆర్ ఇండియన్స్. జై హింద్. రేణిగుంట సిఆర్ఎస్ కు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడ ఉద్యోగం సమస్యలు పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాలసి దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. రేణిగుంట సిఆర్ఎస్ నందు గురువారం జరిగిన స్వచ్ఛతా అభియాన్ ముగింపు కార్యక్రమంలో తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాలసి దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఆర్ఎస్ ఆవరణలో సిడబ్ల్యూఎం దేవ సహాయం ఇతర ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటి పచ్చదనాన్ని ప్రోత్సహించారు. ముందుగా సిఆర్ఎస్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యూనియన్ కార్యాలయాలకు వెళ్లి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఆర్ఎస్ ఉద్యోగులు, వివిధ రైల్వే ఉద్యోగ సంఘం నాయకులు దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. తనకు చిన్ననాటి నుంచి సిఆర్ఎస్తో ప్రత్యేక అనుబంధం ఉందని, తన తండ్రి ముత్యాలరెడ్డి కూడా సిఆర్ఎస్ ఉద్యోగని తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి గుర్తు చేశారు. తుడా చైర్మన్ గా తన తండ్రి జ్ఞాపకార్థం సిఆర్ఎస్ ఆవరణలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిఆర్ఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ తమ నివాస క్వార్టర్స్ లో నూతన రోడ్లు వేయాలని, అదేవిధంగా తెలుగంగా నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా స్పందించిన తుడా చైర్మన్ మరో 6 నెలల్లో నూతన రోడ్లను వేస్తామని, తెలుగంగా పైప్ లైన్ కోసం కమిషనర్తో చర్చించి ఏర్పాట్లకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిడిఎంఎస్ హిమజ, ఏడబ్ల్యూపీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ రమేష్, ఏడీఈ రాజా రామ్మోహన్, ఉద్యోగ సంఘం నాయకులు బాబు, సదాశివరెడ్డి, మునికుమార్, శశిధర్, మునయ్య తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని బాలీవుడ్ సినీ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా దర్శించుకున్నారు. గురువారం ఉదయం తిరుమలకి చేరుకున్న వీరిద్దరూ నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పరం సుందరి ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా వరుస ప్రమోషన్లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ కలిసి తిరుమల దర్శనం చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమలలోని నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద బుధవారం రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీ జరిగింది. కారు అద్దాలు పగలగొట్టి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తిరుమలలోని నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద బుధవారం రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీ జరిగింది. కారు అద్దాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగలించారు. సుమారు 40 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలను వానలు వణికిస్తున్నాయి. ఇప్పటికే జలాశయాలు నిండుకుండలా నిండాయి. శ్రీశైలంలో 7 గేట్ల నుండి, నాగార్జున సాగర్లో 26 గేట్ల నుండి అధికారులు నీళ్లు వదిలారు. కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద చేరింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జురాల ప్రాజెక్టు 10 గేట్లు, శ్రీశైలం 7 గేట్లు, నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నంబర్స్ అందుబాటులో ఉంచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 16 ఆగస్టు 2025న ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా కేంద్రాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడి దివ్య అవతార దినోత్సవం. అందరూ పాల్గొనమని హృదయపూర్వకంగా ఆహ్వానించిన ఇస్కాన్ సభ్యులు. ఫ్రీ బస్సు పథకం ఆటో కార్మికులకు పెనుశాపం. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. సిఐటియు డిమాండ్. మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించండి. తిరుపతి నగరంలోని ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలి. అధికారులను పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.